ఎందుకు ఇండియా సెక్యులర్ కంట్రీగా ఉందో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను చూడండి. మీరు భారతీయులైతే ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు తెలుసు కదా! 1947లో అయితే మనకి స్వాతంత్రం వచ్చిందనమాట. 1947లో మన భారతదేశం అయితే 2 ముక్కలైందనమాట. ఒకటి పాకిస్తాన్‌గా, ఇంకోటి ఇండియాగా అనమాట. దేన్ని బేస్ చేసుకొని ముక్కలైందంటే, మతం బేస్ చేసుకొని అయితే ముక్కలైంది. మనకు తెలుసు కదా! బ్రిటిషోడు వెళ్ళేటప్పుడు ఒక పుల్లబెట్టి వెళ్ళాడు. అదే డివైడ్ అండ్ రూల్ పాలిసీ. విభజించు, పాలించు. ఓ 2 ముక్కలు చేయి. ఒక ముక్క ముస్లిమ్స్‌కిచ్చి, ఒక ముక్క హిందూస్ తీసుకోండి అన్న విధంగా ఈ పాలిసీ అయితే ఉందనమాట. సో, ఇలా డివైడ్ అయిన తర్వాత డివైడ్ అయిన పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ నేషన్ అయితే, ఇంకొక మాటైన ఇండియా అయితే సెక్యులర్ నేషన్‌గా ఎందుకు ఉంది? ఎందుకు హిందూ నేషన్‌గా మారలేదనే విషయాన్ని క్లియర్‌గా చెప్తాను చూడండి. ఈ మధ్య చాలా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాము. చాలామంది ఏంటంటే, ఎందుకు ఇండియా ఇంకా సెక్యులర్‌గా ఉంది? ఇండియాని హిందూ నేషన్‌గా డిక్లేర్ చేయండి అంటుంటారు కొంతమంది. కొంతమందొచ్చేసి ఇండియా సెక్యులర్‌గానే ఉండాలి. ఇండియా సెక్యులర్‌గానే ఉంటేనే అందరికీ ఈక్వల్ రైట్స్ వస్తాయి. మైనారిటీస్ సురక్షితంగా ఉండగలరు అంటుంటారు. దీని మీదైతే నేనైతే కొంచెం చదివాను. దాని తర్వాతైతే వీడియో చేస్తున్నాను చూడండి. మనకైతే ఇనిషియల్ స్టేజెస్‌లో ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఇక్కడైతే మైనారిటీస్‌గా ముస్లిమ్సు, కొంత శాతం క్రిస్టియన్సు, బుద్ధిస్ట్సు, సిఖ్సు, జైన్స్ అయితే ఉన్నారు. మన ఇండియా అనేది ఆహ్, చాలా మైనారిటీస్ కలిగిన ఒక పెద్ద దేశం అనమాట. ఇక్కడ ఇనిషియల్ స్టేజెస్‌లో కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళు ఏం బిలీవ్ చేశారంటే, మనం ఇండియాని హిందూ నేషన్‌గా మారిస్తే మైనారిటీస్ ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. మైనారిటీస్‌కి అన్ని రైట్స్ వస్తాయో లేదో అనే ఒక భయంతో అందరూ సమానంగా చూడాలి అనే భావజాలంతో అయితే మన కంట్రీని సెక్యులర్ కంట్రీగా అయితే డిక్లేర్ చేశారు. అసలు సెక్యులర్ కంట్రీ అంటే ఏంటంటే ఒక మతంతో సంబంధం లేకుండా, ఈ ఒక దేశానికి మతాన్ని ఆపాదించకుండా, ఇప్పుడు మనం చూసినట్లయితే పాకిస్తాన్ అనేది ఒక ఇస్లామిక్ నేషన్ అన్నమాట. అలాగే బంగ్లాదేశ్ అనేది ఒక ఇస్లామిక్ నేషన్. మనం యూకే చూసినట్లయితే అదొక క్రిస్టియానిటీ నేషన్. ఇదే విధంగా మన ప్రపంచంలో చాలా కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ అండ్ క్రిస్టియానిటీ కంట్రీస్ అండ్ బుద్ధిస్ట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ మన కంట్రీ వచ్చేసి మన కంట్రీలో అందరూ ఉంటారు. అందరిని సమానంగా చూస్తాం కాబట్టి మనం వచ్చేసి మన కంట్రీకి సెక్యులర్ కంట్రీ అని అయితే ఇచ్చుకున్నామనమాట. ఈవెన్ దో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సెక్యులర్ కంట్రీగా ఉన్నా గాని, అఫిషియల్‌గా కాన్స్టిట్యూషన్‌లో అయితే సెక్యులర్ అనే నేమ్ లేదనమాట. మనకి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్‌లో ఈమైతే ఒక కొత్త అమెండ్‌మెంట్‌నైతే తీసుకొచ్చింది. 42nd అమెండ్‌మెంట్ అనమాట కాన్స్టిట్యూషన్‌లో. దాంట్లో అయితే ఈ సెక్యులర్ అనే వర్డ్‌ని యాడ్ చేసి అఫిషియల్‌గా ఇండియానైతే సెక్యులర్ కంట్రీగా అయితే చేశారు. నాకు తెలిసి మీకు సెక్యులర్ కంట్రీ అంటే ఏంటి? ఎందుకు ఇండియా సెక్యులర్ కంట్రీగా ఉండాల్సొచ్చిందనే విషయం క్లారిటీ అయిందనుకుంటాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే లేకపోతే మీరు సెక్యులరిజాన్ని సపోర్ట్ చేస్తారా? లేకపోతే హిందూ రాష్ట్రాన్ని సపోర్ట్ చేస్తారా అనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. జై హింద్.